సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దేశంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రస్తుతం చిటికెలో వ్యాధులు నయమయ్యే విధంగా మందులు నేడు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో కూడా భారతీయ వైద్యం ఎంతో పేరు ప్రతిష్టలను సంపాదించింది. దీనికి కారణం ఆయుర్వేదం. మొక్కల వివిధ భాగాలని మందులుగా వాడే ఆచారం భారతదేశంలో వేదకాలం నుండి ఉంది. పూర్వం మానవ జాతి తమ శరీరానికి ఎటువంటి అస్వస్థత కలిగినా, అంతేకాకుండా తమ పెంపుడు మూగజీవాలకు సైతం ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందినా ప్రకృతి ప్రసాదించిన వనమూలిక వైద్యమే ఆధారం. నేటికి కొన్ని మారుమూల ప్రాంతాల్లో సైతం ఈ వనమూలిక వైద్యంపైనే ఆధారపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాలానుక్రమం ఇంగ్లీష్ మందుల ప్రభావంతో వనమూలికల వాడకం తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. వాటితో వైద్యం చేయించేవారు కూడా తగ్గారు. దీంతో వనమూలికల వైద్యాన్ని ప్రోత్సహించేందుకు రంపచోడవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో లయ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. స్వచ్ఛమైన కల్తీ లేని అంతరించిపోతున్న వనమూలిక వైద్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో ఏజెన్సీ అడ్డతీగల కేంద్రంగా పనిచేస్తున్న లయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వనాంతరం అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఏజెన్సీ గ్రామాల్లో సాంప్రదాయ వనమూలిక వైద్యులను గుర్తించి వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి వనమూలిక వైద్యంలో మరింత మెరుగైన మెలకువలను నేర్పించి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నా పేరు బుల్లియ. నేను వనంతరం వనమూలిక వైద్యుల కేంద్రంలో పనిచేస్తుంటాను. ముఖ్యంగా ఈ వనరుల కేంద్రం ఈ ఆదివాసీ ప్రాంతంలో అంతరించిపోతున్న వనమూలిక వైద్యాన్ని తిరిగి నేటి యువతకి అందించే ఉద్దేశంతో ఈ కేంద్రం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ కేంద్రంలో రెండు రకాల శిక్షణలు ఇస్తాం. ఒకటి, పూర్వం కాలంలో ఉన్న అనువంశిక గిరిజన సాంప్రదాయ వైద్యులందరినీ తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలి అనే విషయంలో షార్ట్ టర్మ్ కోర్సులు నిర్వహించి వారికి మందులు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో మందులు ఏ విధంగా తయారు చేసుకోవాలా, తయారు చేసిన మందులను ఏ విధంగా భద్రపరుచుకోవాలా అనే విషయంలో శిక్షణ ఇచ్చి వారికి మందులు తయారు చేసుకునే పరికరాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా సీతంపేట ఆదివాసీ ప్రాంతంలో కానివ్వండి, పాడేరు ఆదివాసీ ప్రాంతం కానివ్వండి, రంపచోడవరం ఆదివాసీ ప్రాంతంలో సుమారుగా 350 మంది ఆదివాసీ మూలిక వైద్యుల శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ విభాగం ద్వారా రంపచోడవరం, పాడేరు, సీతంపేట ఐటీడీఏ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో అంతరించిపోతున్న వనమూలిక మొక్కలను గుర్తించి వాటిని అడ్డతీగల వనంతరం కేంద్ర కార్యాలయంలో నర్సరీల ద్వారా పునరుత్పత్తి చేస్తున్నారు. ఆ మొక్కలను అటవీ ప్రాంతంలోని సమీప గిరిజన గ్రామాల్లో నివసించే సాంప్రదాయ వనమూలిక వైద్యుల ద్వారా తిరిగి నాటిస్తున్నారు. వైద్య రంగం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్న తరుణంలో అంతరించిపోతున్న వనమూలిక వృక్ష సంపదను పెంపొందించేందుకు కృషి చేస్తున్న లయ స్వచ్ఛంద సంస్థకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సౌజన్య, మాది అల్లూరి సీతారామ జిల్లా, పాడేరు మండలం, కుజ్జలిమ గ్రామం. మాకు ఇక్కడ 2019-20 సంవత్సరంలో మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్. ఈ 1 ఇయర్ కోర్సులో మాకు 29 మెడిసిన్ మందులు నేర్చుకున్నాము. ఇక్కడ నేర్చుకోవడమే కాకుండా గ్రామాల్లో వెళ్ళి మందులు స్వయంగా తయారు చేసి మా చుట్టుపక్కల ఊర్లలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. దానివల్ల తక్కువ ఖర్చుతోనే రోగం నయం అవ్వడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.